మనం ఓన్లీ వర్క్ మైండెడ్గా, ఈ వర్క్ మైండెడ్ అనగానే చాలామందికి అర్థం కాని విషయం, బర్న్అవుట్ అయిపోయి ఒక చోటకు వచ్చాక సగంలో వచ్చి ఆగిపోయే వాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి. దానివల్ల ఇలా అవుతుంది. సో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అన్నారుగా, స్టార్ట్ చేసి సగంలో ఆపేసి ఇంకా కర్మణ్యేవాధికారస్య, నాకు అంతవరకే పని చేశాను కాబట్టి నాకు రిజల్ట్ గురించి ఆలోచించట్లేదు నేను అనేవన్నీ కూడా సగం సగంవి, జస్ట్ బికాస్ వాళ్ళకి యాక్చువల్గా వర్క్ అనేది ఏంటో అర్థం కాదు. అందుకని ఈరోజు ఆ పని ఆర్ ఏదైనా మనం సంకల్పిస్తే అది ఏంటి అన్నది తెలుసుకోగలగాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా ఒక పని మనం అనుకుంటే తక్కువ ఒక బ్యాలెన్స్ మన కళ్ళ ముందుకు వస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి నీ టాలెంట్. టాలెంట్ ఇంక్లూడ్స్ నీ ఆ పని యొక్క పనితనం, పీపుల్ స్కిల్, సోషల్ స్కిల్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్ అన్నీ కలిపితే టాలెంట్. నాకు సిక్స్లు కొట్టడం ఒకటి వచ్చు కాబట్టి నేను గ్రేట్ క్రికెటర్ అవుతాను అని కాదు. సిక్స్లు కొట్టడం రావాలి, అక్కడ సీనియర్స్తో ఎలా ఉండాలో రావాలి, జూనియర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రావాలి, నీకు మంచి పిఆర్ ఉండాలి, నువ్వు అక్కడ మ్యాచ్కి వెళ్తే సరిగ్గా తినాలి, ఆడాలి, నీ స్ట్రెంగ్త్ ఉండాలి, మజిల్ అన్నీ కలిపితే టాలెంట్. చాలామంది నాకు టాలెంట్ ఉంది, నాకు ఎంతోమంది వస్తారన్న సింగర్స్ అయిపోదామని చెప్పి వచ్చి నా టాలెంట్ తొక్కేస్తున్నారు సార్ అంటాడు. తొక్కేవాడు కూడా ఉంటాడు, వాడిని కూడా దాటి వెళ్ళడమే టాలెంట్.